ఏదైతే ఇబ్బందులు కలిగాయి ఇవన్నీ కూడా అంటే ప్రతిపక్ష పార్టీ అని కూడా చెప్పుకోలేము మేము 11 మంది సీట్లు మాత్రమే ఉన్న జగన్మోహన్ రెడ్డి దానికి సహకరించి ప్రజలకు కావాల్సింది ఏదైనా తన వంతు సాయం చేస్తాడనుకుంటే అలా కాకుండా పూర్తిగా ఎవరైతే కూటమి నేతలు సహాయం చేస్తున్నారో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ వాళ్లకు కష్టాల్లో కూడా తోడుంటూ తనే సరుకులు కూడా అందిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. చాలా ప్రాంతాల్లోకి ఆయన కూడా వెళ్ళిపోయారు. చాలామంది వద్దు సార్ రిస్క్ అని చెప్పినప్పటికీ కూడా లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నేను ఇంట్లో కూర్చోవడం ఏంటి, నేను ఆఫీసులో కూర్చొని సమీక్షలు చేయడం ఏంటి అంటూ ఆయన్నే స్వయంగా కూడా బురద ప్రాంతాల్లో కూడా వెళ్ళి వాళ్లకు ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా విలువైన సలహా ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, కానీ అట్లాంటివి ఆయన ఇవ్వరు. కాబట్టి కనీసం తనంతల తను ఏదో ఇంట్లో అక్కడ యలహంక ప్యాలెస్లోనో లేదంటే తాడేపల్లిలో లేదంటే పులివెందుల్లోనో కూర్చునే ఉన్నా కానీ ఇక్కడ క్లియర్గానే ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా పూర్తిగా ఈ వరదలను ఒక బురద రాజకీయం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ ప్రయత్నం పూర్తిగా కూడా ఇక జగన్ వ్యవహరించాలనుకున్నటువంటి విషయం పూర్తిగా కూడా ఇటు బురద రాజకీయాలను ప్రజలకు అర్థమైపోయింది. ఇవన్నీ కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఎందుకంటే విజయవాడకు వెళ్ళి వరద బాధితులను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. మొదటగా అంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అన్నీ అందుతున్నాయి కదా అని ఎవరైనా అడిగేది, మీకు అన్నీ వస్తున్నాయి కదా, జాగ్రత్తగా ఉన్నారు కదా అని అడగాలి. మీకేం రావట్లేదు కదా, మీకు భోజనానికి కూడా ఇబ్బంది అవుతోంది కదా, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి అడగడం. సో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా లేదు పీకల్లోతు నీళ్లుంటే వాళ్ళైనా ఏం చేస్తారు, మాకు సహాయం చేస్తున్నారు, కొంచెం అటు ఇటు ఆలస్యమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 11.5 లక్షల సంబంధించినటువంటి నీళ్లు అందులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది కృష్ణానదిలో. గతంలో ఎప్పుడూ కూడా ఇన్ని క్యూసెక్కుల నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కొన్ని దశాబ్దాల క్రితం ఇట్లాంటి పరిస్థితి కనిపించింది. సో వాళ్ళైనా ఏం చేస్తారు, సహాయం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చాలా వరకు కూడా ఇటు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన పరిస్థితి. అట్లాగే బుడమేరు వాగు నది అని చెప్పడం, తర్వాత గేట్లు ఎత్తేసారని చెప్పడం, ఈ విధంగా అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అబాసు పాలయ్యారంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబు ఇల్లు కోసం ఆ బుడమేరు గేట్లను కూడా ఎత్తారంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్లు చేశారు. ఆ తర్వాత బుడమేరు వాగుని నది అంటూ కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఇక వరద సహాయం అందడం లేదా అంటూ కూడా ప్రశ్నించిన జగన్కు చాలామంది బాధితులు షాక్ ఇచ్చారు. పీకల్లోతు నీళ్లలో ఉంటే వాళ్ళైనా ఏం చేస్తారంటూ కూడా చాలామంది చెప్పిన పరిస్థితి. ఇక ఒకవైపు అంటే ఎక్కడికి కూడా చాలామంది ఇటు బొత్స కావచ్చు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళని తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఇంతకాలానికి వచ్చి ఇంకా ఏదో విమర్శలు చేస్తున్నారా, ఇంతకాలం ఏమైపోయారు, 4 రోజుల తర్వాత వచ్చారు మీరు అంటూ కూడా వాళ్ళను బెల్లగొడుతున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజలను ఆయన నమ్ముకున్నటువంటి దాదాపుగా 39% ప్రజలు ఏదైతే ఆయన నమ్మి ఓట్లేశారో వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి, నీటికి వదిలేసి ఆయన లండన్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఏం జరిగింది లండన్కి వెళ్దామనుకుంటే అంటే ఇక ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి అప్పీల్ చేయడం జరిగింది. లేదు, సంవత్సరం మాత్రమే ఇస్తాము, అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ